హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెల్వన్ కలువ జయ్య. మీ జయ్య సమ్మర్ స్పెషల్ రాగిపిండి వడియాలతో అయితే వచ్చేసిందండి మీ ముందుకి. దానికోసం ఏమేమి తీసుకున్నాం, ఎలా తయారు చేస్తామని మనం వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. బియ్యం పిండి వడియాల కంట రాగిపిండి వడియాలు టేస్ట్కి మంచిది, హెల్త్కి మంచిదండి. అంటే షుగర్ పేషెంట్లు బియ్యం పిండి వడియాలు తినాలంటే షుగర్ వచ్చేస్తామని భయపడతారు. అలాగే మన పిల్లలకి రాగిపిండితో చేసే ఐటమ్స్ తినరు, ఇలా స్నాక్స్ టైప్లో చేసి పెడితే తింటారు. కాబట్టి రాగిపిండిలో మనకి ఎక్కువ కాల్షియం ఉంటుంది కదండి. దానికోసం ఏమేమి తీసుకున్నాం, ఎలా చేసో చూద్దామండి. చూసారు కదా, చూస్తుంటే మంచి లుక్గా కలర్ఫుల్గా ఉన్నాయి. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా మంచిదండి. దానికోసం చూసారు కదా, ఒక పావు కేజీ పిండి పట్టే పెద్ద గ్లాస్తోని రాగిపిండి మనం ఇంట్లో ఆడించుకున్న పిండి తీసుకున్నానండి. అలాగే ఒక పావు వంతు సగ్గుబియ్యం తీసుకున్నాం, ఒక చిన్న టీ గ్లాసు. సగ్గుబియ్యాన్ని ముందుగా ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలండి మనం ఇది ప్రిపేర్ చేయడానికి. అలాగే ఈ రాగిపిండిలోని ఒక 2 గ్లాసులు వాటర్ అయితే మనం ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద అదే గ్లాస్తోని 8 గ్లాసులు మనం 2 గ్లాసులు పిండిలో వేసామండి. ఒక గ్లాస్ ఏమో సగ్గుబియ్యంలో కడిగేసి సగ్గుబియ్యంలో ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టానండి. ఇక్కడికి 3 గ్లాసులు అయ్యాయి కదండి. ఇప్పుడు నేను 6 గ్లాసులు వాటర్ అయితే ఎసరు పెట్టానండి. ఎందుకంటే కొంచెం రాగిపిండి చిక్కదనం వస్తుంది కదండి, అందుకని. మామూలుగా అయితే మనం బియ్యం పిండిలాగే 8 గ్లాసులు వేసుకోవచ్చు. అలాగే సగ్గుబియ్యం కూడా వేసాం కదా, నాకు అయితే 9 గ్లాసులు వాటర్ అయితే పట్టిందండి. వాటర్ వేడెక్కిన తర్వాత బబుల్స్ వస్తున్నప్పుడు ఈ నానబెట్టిన సగ్గుబియ్యం వేయడం వల్ల త్వరగా ఉడుకుతాయండి. సగ్గుబియ్యం ఇలా కొంచెం మనకి ఇలాగ పైకి పొంగు రాగానే మీడియం మంటలో పెట్టి గింజ ఉడికే వరకు ఉంచుకోవాలి. అదే హై ఫ్లేమ్లో అయితే వాటర్ ఇంకిపోయి చిక్కదనం వచ్చేస్తుందండి. దాంట్లో స్పైసీ కోసం అయితే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని కొంచెం క్రష్ చేసుకున్నానండి. మనం మిక్సీలో వేసి రివర్స్లోని మనం బ్లెండ్ చేసుకుంటే కచ్చపచ్చగా వద్దు కదా, అలా చేసి అయితే పెట్టుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు సగ్గుబియ్యం మనకి చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉడికిపోయండి. గింజ పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోయాక ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్న పిండి వేసి మీడియం మంటలో ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఒక ఉడుకు రాగానే మళ్ళీ మనం ఏం చేయాలంటే మీడియం మంటలో పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఈ లోపల ఇలా క్రష్ చేసుకున్నాం కళ్ళు ఉప్పుని అయితే తీసుకున్నానండి. మన టేస్ట్ తగినంత ఉప్పు, మరీ ఉప్పగా వేసుకోకూడదండి. ఎందుకంటే మనకి ఆరిన తర్వాత వాటర్ ఇంకిపోయేటప్పటికి కొంచెం ఉప్పుదనం వచ్చేస్తుంది. కొంచెం సరిపోయేలాంటి చప్పదనం ఉండేలాగా చూసుకోవాలి. చూసారు కదా, అలా జారుడుగా ఉండాలండి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల కూడా వడియం మనకి వేయించుకునేటప్పుడు పొంగుతూ చక్కగా వస్తుందండి. కొంతమంది సోడా కూడా వేస్తారు బాగా పొంగాలని. నేను ఇంకెటువంటి సోడా వేయలేదండి, మామూలు సగ్గుబియ్యం వేసాను. చూసారు ఇలా కుత ఉడుకుతూ ఉంటుంది. జిగుమానం రావాలండి. పిండి పట్టుకుంటే వేలికి జిగుమానం వస్తే అప్పుడు మనం వడియం పెట్టినా విరగకుండా ఉంటుందండి. పిండి సరిగా ఉడకపోతే వడియం అన్నది మనకి పగులు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ స్పైసెస్ కూడా వేసి కలిపేసి దీన్ని ఇంకా పిండి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో జీలకర్ర కూడా వేసానండి. కొంతమంది జీలకర్ర వేస్తే ఇప్పుడు పురుగు వచ్చేస్తుందని వేయట్లేదు. క్లాత్ని అయితే తడిపేసి తెచ్చుకున్నాను, లేదా కవర్ మీదనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు కవర్ మీద వేడిగా పెట్టకూడదని అంటున్నారు కదండి, అందుకే కాటన్ క్లాత్ తడిపేసి ఇలా పరిచి అటు ఇటు రాళ్ళు పెట్టుకొని ఎగరకుండా మనకు కావాల్సిన సైజులో అయితే ఇలాగా పైకి ఎండలోకి తెచ్చుకొని గరిటెతో ఇలా పోసుకుంటున్నానండి. మనకు కావాల్సిన సైజులోని ఇలా వడియాలన్నీ పెట్టేసుకున్నాను. చూసారు కదా, నేనైతే ఒక గ్లాస్కే పెట్టాను. అవి చూడండి ఎన్ని అవుతాయో మనకి. చూసారు కదా, సాయంత్రానికి అయితే ఇలా ఎండిపోయండి. ఇప్పుడు వీటిని నేను మరుసటి రోజు పొద్దున్నే క్లాత్ రివర్స్గా వేసి వాటిపైన కొంచెం వాటర్ ఇలా చిలకరించితే అండి వెనకాతలో మనకి అవి ఊడొచ్చేస్తాయి తడికి. అప్పుడు ఇవన్నీ ఒలిచేసుకొని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలండి. బాగా మనకి బాగా ఎండిపోయే వరకు ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఎండలో పెట్టుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఇలా తడిపెట్టి, ఎందుకంటే ఒక చేతిలో సెల్ ఉండడం వల్ల మీకు ఇంకో చేతితో క్లాత్ పట్టుకొని తీయడం చూపించడం కుదరలేదండి మొబైలు. చూసారు కదా, ఇలాగైతే మనం ఒక క్లాత్తో చేతి పట్టుకొని ఒక చేతితో తీస్తే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఒలుచుకున్నవన్నీ ఒక ట్రేలో పెట్టి ఇలాగా అయితే పలచగా ఆరబెట్టుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా అయితే 2 రోజులు ఎండబెట్టుకునేటప్పటికి మంచి క్రిస్పీగా అయితే ఎండిపోతాయండి. అప్పుడు మనం వేయించుకుంటే రెడీగా ఉంటాయి. వీటికి గాలి తగలకుండా ఉండే డబ్బాలో కానీ క్యాన్లో కానీ మనం స్టోర్ చేసుకోవాలండి. అలా అని స్టీల్ ఇట్లో స్టోర్ చేస్తే త్వరగా పాడైపోతున్నాయండి. ప్లాస్టిక్ ఇట్లోనే స్టోర్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకుంటేనే మనకి పొంగుతూ ఇవి మంచిగా వేగుతాయండి. బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసిన పొంగవండి, మంచిగా వేడిగా ఎక్కాలండి. వేడెక్కిన తర్వాత అప్పుడు మీడియం మంటలో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారు కదా, ఇంత పొంగుతూ మంచి సగ్గుబియ్యం కూడా మంచిగా కనిపిస్తూ ఎలా వచ్చాయో. ఇంతేనండి, ఇవి మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కూడా తినొచ్చు, లేదంటే పప్పు రసంతో
సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.